మొన్నటి వరకు ఎడారిని తలపించిన గోదావరి ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. కాళేశ్వరం మొదలుకుని ధవళేశ్వరం వరకు విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గంట గంటకు పెరుగుతున్న వరద ఉధృతి భయపెడుతోంది. భద్రాచలం వద్ద నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరికకు చేరువైంది. ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 6 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. చాలా రోజుల తర్వాత గోదావరికి జలకళ వచ్చింది. చినుకుల సవ్వడితో మెల్లగా మొదలైన వరద ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం వద్ద నది పూర్తిస్థాయిలో పరవళ్లు తొక్కుతోంది. దీంతో పుణ్యక్షేత్రం పరివాహక ప్రాంతం జలకళతో ఉట్టిపడుతోంది. వరంగల్ జిల్లా ఏటూరు నాగారం ముల్లెకట్టు వంతెన వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చాలా గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. ప్రజలు రాకపోకల కోసం నాటు పడవలు ఉపయోగిస్తున్నారు. భద్రాచలం వద్ద గంట గంటకు పెరుగుతున్న గోదావరి ప్రవాహం భయపెడుతోంది. ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు చేరితే 3వ హెచ్చరిక జారీ చేస్తారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తుండటంతో ప్రవాహ ఉధృతి పెరుగుతూనే ఉంది. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను ఎత్తేసి 6 లక్షల క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద ఉధృతి తీవ్రమవుతుండటంతో ముందు జాగ్రత్తగా పాపికొండలు టూరిజం బోట్లను నిషేధించారు. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.